తనకు ప్రాణభయం ఉందని కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెమ్మికల్ గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ ఎడమెల్లి మధు ఆవేదన వ్యక్తం చేశారు. నెమ్మికల్కు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల నుంచి గతంలో పనిచేసిన గ్రామస్థాయి అధికారి ఆమె భర్త నుంచి తనకు ప్రాణభయం ఉందని అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు 26 గుంటల భూమికి పట్టా ఉందని, అందులో 18 గుంటల భూమి కబ్జాలో ఉన్నదని, తనకు రావాల్సిన 8 గుంటల భూమి తనకు చెందకుండా అదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్థాయి అధికారి సహకారంతో కుమ్మక్కై తనకు భూమి చెందకుండా చేస్తున్నారని వాపోయారు. తనపై సోదరుడిపై దాడి జరిగిందని, ఈ పోలీస్ స్టేషన్లో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఇటీవల గ్రామంలో జరిగిన ఘర్షణలో తనను భాగస్వామ్యం చేసి కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. నా పేరు ఎడవెల్లి మధు, సన్ ఆఫ్ వీరయ్య. గ్రామం నెమ్మికల్ అన్న. నేను ఇక్కడ మాజీ వార్డ్ నెంబర్ని గ్రామంలో. ఇక్కడ ఏం జరుగుతుందంటనా, నేను కొత్తగా వచ్చిన రమణ మేడం గారు ఇప్పుడు ఆమె ఎంపీడీఓ ఆఫీస్కి అటాచ్డ్ అయ్యారు. వారు అవకతవకలు పాల్పడ్డారని నేను ఏం చేసిందంటే డిపిఓ గారికి కంప్లైంట్ ఇస్తే, ఈ మేడం గారు ఏం చేశారు, నన్ను చంపేయడానికి రమణ గారు భర్త, ఇక్కడ నెమ్మికల్లో ఉన్న యాదగిరి అనేటువంటి గ్రామ పంచాయతీ ఆయన ప్లస్ పచ్చిపాల వెంకన్న, వీళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి ప్లాన్ చేసి ఆడియోలు బయటకు వచ్చినాయి. బయటకు వస్తే నేను ఏం చేసిందంటే ఇవి తీసుకుపోయి మన ఇప్పుడు ఎస్ఐ గారు శ్రీకాంత్ గారు ఉన్నారు కదా, సారీ కంప్లైంట్ ఇచ్చాను. ఎన్నో తారీఖు ఇచ్చారంటే 11/12/2024 ఇచ్చాను కంప్లైంట్. సారు ప్రతిసారి నన్ను పిలిపిస్తున్నాడు, కూర్చోబెట్టి మాట్లాడుతూ పోంటున్నారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. తీసుకోకపోగా ఊకే నన్నే పిలిపిస్తున్నారు. ఇప్పటికిచ్చి దగ్గర 10-12 రోజులు అవుతుంది. ఇటువరకు ఎటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోలేదు, వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ కాలేదు. ఇంతకు ముందే మేడంకి ఏం చేసిందంటే డిపిఓ గారికి సమాచార హక్కు చట్టం పెట్టినందుకు డిపిఓ గారికి 3వ తారీఖు నాడు నేను కంప్లైంట్ చేసిన. సార్ మేడం వల్ల నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుదామని చూస్తారు, ఇందులో మెయిన్ సూత్రధారి రమణ మేడం గారు ప్లస్ పచ్చిపాల వెంకన్న ఇద్దరు ఊరని నేను చెప్పాను. చెప్తే కేసు పెట్టుకోబోని నిర్లక్ష్యంగా మాట్లాడి రిసీవ్డ్ కాపీ ఇచ్చారు తప్ప ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 3వ తారీఖు నాడు నేను కంప్లైంట్ ఇస్తే 16వ తారీఖు నాడు స్టేషన్లు ఇచ్చాను. ప్లస్ మళ్ళీ ఆడియోలు 20వ తారీఖు 30వ తారీఖు నాడు ఆడియోలు బయటకు వస్తే నేను ఆడియోలు కూడా సబ్మిట్ చేశాను. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. నిన్న వచ్చేసరికి యాదవ్స్ పచ్చిపాల వెంకన్న తమ్ముడు వాళ్ళ పిల్లగాళ్ళు బయ్య సిద్ధు అనే పిల్లగాళ్ళు ఇద్దరు కొట్టుకొని గాయాలైనాయి. మేము ఆడ నిలబడి చూసినందుకు కేవలం మధు మాత్రమే మమ్మల్ని చంపిస్తానికి ప్రయత్నం చేస్తున్నాను మా మీద తిరగదోలి మళ్ళా పోయి నా మీద ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ఐ గారి కంప్లైంట్ ఇస్తే వాళ్ళనేమో మేము ఇచ్చిన కంప్లైంట్లు మరి పట్టించుకోవట్లేదు, తిప్పుతున్నాడు. మాకు సంబంధం లేని మ్యాటర్లో ఎస్ఐ గారు ఫస్ట్ పేరు నా పేరు ఎడవెల్లి మధు, మా తమ్ముని పేరు ఎడవెల్లి పవన్ కళ్యాణ్ అని ఇచ్చి కంప్లైంట్ ఇస్తే 3 రోజులు అవుతుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మా మీద కేసు చేసినో తెలియట్లేదు, కేసు చేయలేదో తెలియట్లేదు, ఎటువంటి ఎంక్వైరీ చేయట్లేదు. మాకు థ్రెట్ ఉంది సార్, వీళ్ళ వల్ల వీళ్ళు చంపుతామని చూస్తున్నా కానీ మమ్మల్ని అయితే అసలు పట్టించుకోవట్లేదు ఎస్ఐ గారు. మేడంతో వచ్చేసరికినే ఇక్కడ నెమ్మికల్లో గ్రామ సభ పెట్టి మేడం చేసిన పొరపాటుకు మేడంని ఈంచి రిమూవ్ చేసిరు. ప్లస్ ఆ ఉద్యోగస్తుని కూడా యాదగిరిని కూడా గ్రామ పంచాయతీ నుంచి రిమూవ్ చేసిరు. తప్పు జరిగింది. గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరూ కలిసి తీర్మానం చేసిరు, అది రికార్డులో మెన్షన్ చేసిరు. దానికి రాజేష్ సార్ వచ్చి గ్రీనింగ్తో సంతకం పెట్టిను. ఇవన్నీ ఉన్నా కానీ మేడం మీద ఎస్ఐ గారు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేడు. మా కేసు అసలు ఫైల్ చేయట్లేదు. మేము ఎస్సీ ఎస్టీ అల్లా మాదిగోలకు సంబంధించి మాదిగ బాడకావులు లంజవడుకులని అల్లా మెన్షన్ చేసిరు. అయినా కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు సార్. మా మీద ఎస్సీ ఎస్టీ వాళ్ళని దళితుల్ని మమ్మల్ని తక్కువ అంచనా వేసి తక్కువగా చూసి